హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 12. ఇంకా రెస్టారెంట్‌లో ఆయు తన బంగారంతో కలిసి ఫస్ట్ డేట్‌కి వెళ్ళాలని చెప్పాడు. ముందే రెస్టారెంట్ వాళ్ళకి చెప్పి పెట్టాడు. స్పెషల్‌గా టేబుల్ అరేంజ్ చేశారు. లోపలికి తీసుకుని వెళ్ళి చైర్ లాగి దాన్ని కూర్చోబెట్టి ఎదురుగా తను కూర్చుని మెనూ కార్డ్‌ని తన వైపుకి పెట్టి నీకు నచ్చింది ఆర్డర్ చేయమన్నారు. మీరే చెప్పండి. మీకు బాగా ఆకలిగా ఉంది అన్నారు కదా! నాకు జస్ట్ జ్యూస్ చాలు అంటుంది. అదేంటి బంగారు ఇది లంచ్ టైం. నువ్వు కూడా తిను అని ఇద్దరికీ కలిపి ఆర్డర్ చేస్తాడు. 10 నిమిషాల్లో ఫుడ్ వస్తుంది. ఫుడ్‌ని చూసి ఇంత ఎక్కువ ఫుడ్‌ని ఎందుకు చెప్పారు? నాకు ఫుడ్ వేస్ట్ చేయటం ఇష్టం లేదు అంటుంది. బంగారు నువ్వు తిను ముందు అని ప్లేట్‌లో సర్వ్ చేస్తాడు. ఊర్వి ఏం మాట్లాడకుండా తింటూ ఉంటుంది. మళ్ళీ తను తినకపోతే ఆయు తినడు అని. అసలే ఆకలిగా ఉంది అన్నాడు కదా అని కామ్‌గా తింటూ ఉంటుంది ఊర్వి. పాప ఆయువుని బాగానే అర్థం చేసుకుంటున్నావే. ఆయు ఊర్విని చూస్తూ తింటూ ఉన్నాడు. నెమ్మదిగా తిని వెళ్దాం పదా అని ఇద్దరు లేస్తారు. ఒక్కసారిగా రెస్టారెంట్‌లో ఉన్న వాళ్ళందరూ ఒక టేబుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయువుకి అర్థం కాక ఊర్వి చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. ఊర్వి ఆయు వైపు చూస్తూ ఏంటో చూద్దాం అన్నట్లు ఊర్విని తీసుకుని తను కూడా అక్కడ ఉన్న చిన్న గుంపు దగ్గరికి వెళ్తాడు. అది చాలా ఫేమస్ రెస్టారెంట్ కాబట్టి అందరూ వీఐపీలే వస్తారు. సో, ఆయు కూడా సెక్యూరిటీ లేకుండానే వచ్చారు. అక్కడ ఒక 50 ఏళ్ల వ్యక్తి కింద అచేతనంగా పడి ఉన్నాడు. అతని వైఫ్ ఏడుస్తూ ఉంటుంది. రెస్టారెంట్ వాళ్ళు అంబులెన్స్‌కి కాల్ చేశామని చెప్తూ ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. ఊర్వి ఒక్క క్షణం ఆ వ్యక్తి వైపు చూసింది. ఆయువుకి తన చేతికి ఉన్న వాచ్ తీసి ఇచ్చి ముందుకు వెళ్తూ ఉంటే, ఆయు ఏం చేస్తున్నావు అన్నట్టు చూస్తాడు ఊర్విని. ఊర్వి కళ్ళార్పి నో ప్రాబ్లమ్ అని అతని దగ్గరికి వెళ్ళి నెక్‌పై వేలు పెట్టి పల్స్ చూసింది. చాలా స్లోగా ఉంది. వైప్స్ కింద ఫింగర్స్‌తో నొక్కింది. విషయం అర్థమయింది. అంబులెన్స్ వచ్చే వరకు చూస్తే అతడు బ్రతకడం కష్టమని అటు ఇటు చూసింది. టేబుల్‌పై పాస్టిక్ తీసుకుంది. ఆయు ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నాడు ఊర్విని. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది. ఊర్వి అందరినీ దూరం జరగమని ఆ వ్యక్తి గొంతుకి కింద వైపు ఫింగర్‌తో ప్రెస్ చేస్తూ స్టిక్‌తో బలంగా పొడిచి వెంటనే పొడిచిన హోల్ దగ్గర స్ట్రా గుచ్చింది. ఇంకా స్ట్రక్ అయిన హెయిర్ స్ట్రా ద్వారా బయటికి వెళ్ళిపోయాక ఆ వ్యక్తి కళ్ళు తెరిచి బలంగా ఊపిరి పీల్చుకుంటాడు. అది చూసి అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు. అంతలోనే అంబులెన్స్ వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోయింది. తన దగ్గరకొచ్చి థాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటికి కానీ అర్థం అవ్వలేదు ఊర్వికి తనేం చేసిందో అని. ఇప్పుడు ఆయుకి ఏం చెప్పాలి అని ఆయు దగ్గరికి వచ్చింది. ఏదో చెప్పబోయింది. కానీ ఆయు మారు మాట్లాడకుండా ఊర్విని తీసుకుని కారులో కూర్చోబెట్టి డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్ బాట పట్టాడు. అయ్యో! ఇప్పుడెలా అని అది వర్ష దగ్గర ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నేర్చుకున్నాను అంటుంది. చిన్నగా తల కిందకి వేసి ఊర్వి. ఆయు చిన్న చిన్నవి అని అంటాడు కొంచెం గంభీరంగా. ఊర్వి సైలెంటు. ఆయు క్యాబిన్‌లో ఊర్వి చేసిన పని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనకు తెలుసు చాలా స్పెషలిస్టులు మాత్రమే అలాంటి ప్రాబ్లమ్ అంత తొందరగా ఫైండ్ ఔట్ చేసి అలా చేయగలరు అని. కానీ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. బంగారు నువ్వు నా నుండి ఏది దాచినా కూడా నేను నిన్ను తప్పు పట్టను. కానీ నువ్వు ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం నాకు చెప్పు బంగారు. నేను చూసుకుంటా. నీకు నువ్వుగా చెప్పే వరకు నేను ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పడం నాకిష్టం లేదు. నీ కళ్ళు నాకు చెప్పేశాయి నువ్వు అబద్ధం చెప్తున్నావు అని. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని తనలో తానే అనుకుని వర్క్‌లో పడిపోతాడు. ఇక దేవయానితో ఈషా ఆఫీస్‌లో జరిగింది చెప్పి ఇక కొంచెంలో మిస్ అయ్యింది. లేకపోతేనా నా చెంప బూరెల్లా అయిపోయాయి. అమ్మో! అమ్మో! ఆ కోపం చూస్తుంటే అక్కడే చచ్చిపోయానత్త అని ముక్కు చీదుతూ చెప్తుంది ఈషా. ఇంకో అమ్మాయి మాయలో పడితే కష్టం. ఎలాగైనా ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని దాన్ని అడ్డు తొలగించాలి అని ఎవరికో ఫోన్ చేసి ఊర్వి డీటెయిల్స్ అన్నీ కనుక్కో అని చెప్తుంది. ఒక్క 20 నిమిషాల తర్వాత దేవయాని కాల్ లిఫ్ట్ చేసి అవతల వ్యక్తి చెప్పింది విని కోపంతో అయితే 2 రోజులు టైం ఇస్తున్నా. దాన్ని అడ్డు తొలగించి నాకు ఫోన్ చేయి. దాని పని అయ్యాక మనీ ఇస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది దేవయాని. ఈశాని చూసి ముందు ఏడుపాపు పని అయిపోతుందిలే. ఒక 1 వీక్ ఆయువుకు కనిపించకు. నేను నీకు ఎప్పుడు కలవాలో చెప్తాను. ఓకేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని. మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుంది అని ఈషా కన్నింగా నవ్వుకుంటుంది. ఇంకా ఊర్విని డ్రాప్ చేసి విల్లాకి వస్తాడు.
ఆయు లోపలికి వెళ్తున్న ఆయుని డింపుల్ సార్ అని పిలుస్తాడు. ఏంటి డింపుల్? సార్, దేవయాని గారు ఊర్వి మేడం గురించి చాలా ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఆ మాట వినగానే ఆయుకి కోపంతో పిడికిలి బిగిసిపోయింది. అది కాకుండా ఒక రౌడీ గ్యాంగ్తో కూడా మాట్లాడి ఊర్వి మేడం వివరాలు ఇచ్చారు సార్. రేపు ఉదయం కల్లా ఆ గ్యాంగ్ నా ముందు ఉండాలి. ఊర్వి అపార్ట్మెంట్ ముందు సెక్యూరిటీని ఎక్కువగా పెంచువని లోపలికి వెళ్ళిపోతాడు ఆయు. ఇక ఆయు కమాండింగ్ టోన్కి డింపుల్ కూడా భయపడి వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇక అది ఉదయం. ఒక చీకటి రూమ్లో ఒక 5గురు తాళ్లతో కట్టేసి ఒంటి నిండా గాయాలతో చావటానికి దగ్గరలో ఉంటారు. అందులో ఒకడు, సార్ 3 గంటల నుండి కొడుతున్నారు. కారణం చెప్పారు. అడిగితే కొడతారు. ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? అప్పుడే ఒక అతను షర్ట్ హ్యాండ్ స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుంటూ గంభీరంగా చూస్తున్నాడు. చూపుకే చచ్చిపోయేలా చూస్తూ ఉన్నారు. దేవయాని అంటాడు ఆ గొంతు వింటేనే వెన్నులో వణుకు పుట్టేలా. నిన్న మీకు ఏమైనా పని చెప్పిందా అని అడుగుతాడు. వాళ్ళు వణుకుతూనే, అది ఊర్వి గురించి చెప్పి బయట పెట్టమన్నారు. ఊరు వదిలి వెళ్ళిపోయేలా చేయమని చెప్పింది సార్ అని చెప్తారు ఆ రౌడీలు ఆయుతో. మీరేం చేస్తారో తెలీదు. ఆ అమ్మాయికి చిన్న గీత పడ్డా మీరెవ్వరూ బ్రతకరు. ఇప్పటి నుండి నా బంగారుని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు కూడా. తను ఎక్కడికి వెళ్ళినా సరే తనకు తెలియకుండా తన్ను చూసుకోవాలి. లేదా అని వీళ్ళ వైపు చూస్తాడు. సార్ సార్, మీరు ఇంతగా చెప్పాలా సార్? ఇక నుండి మేడంని చూసుకోవడమే మా పని సార్ అని అంటారు ఆ రౌడీలు. మరి మీ దేవయానికి ఏం చెప్తారు అని అంటాడు ఆయు. ఇంకొకసారి మేడం పేరు ఎత్తకుండా వార్నింగ్ ఇస్తాం సార్. ఓకే గుడ్. డింపుల్, వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయి అని వెళ్ళిపోతాడు ఆయు. బతుకు జీవుడా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవయానిపై కోపంతో ఇంకా ఊర్వి ఫ్లాట్లో వర్ష ఫోన్లో ఓకే వస్తానని ఫోన్ పెట్టేసింది. ఏంటి మొహం అలా పెట్టావు? ఏమీ లేదే, కొత్తగా వచ్చిన డాక్టర్కి పార్టీ ఇస్తున్నారు. నేను వెళ్ళాలి. నాకు వెళ్ళాలని లేదు. నువ్వు రావచ్చు కదే. నీకు తెలుసు కదా నాకు పార్టీలు అది ఇష్టం లేదు అని. ప్లీజే నా కోసం రావే, తొందరగానే వచ్చేద్దాం. హోటల్లో ప్లీజ్ నా కోసం. ఏడవకలే, వస్తాను. ఉమ్మ, నా డార్లింగ్ వే, నువ్వు సాయంత్రం తొందరగా రా అని హక్ చేసుకుంటుంది. ఇంకా ఊర్వి రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి ఆయు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. అతన్ని చూసి ఒక నిట్టూర్పు విడిచి వెళ్ళి అతని పక్కన సీట్లో కూర్చుంది ఊర్వి. ఆమె కూర్చోవడమే ఆలస్యం. తన చెయ్యి పట్టుకుని తన ఊళ్ళోకి తీసుకున్నాడు. ఊర్వి షాక్తో, ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా చూస్తారు. నువ్వు టెన్షన్ పడుకో, మనమేమీ కనిపించం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా నాకు చెప్పి వెళ్ళు అని ఊర్విని గట్టిగా హత్తుకున్నాడు. ఊర్వికి ఎందుకో తేడాగా అనిపించింది ఆయు ప్రవర్తనలో. రోజులా లేదు. ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, నీకు చిన్న గాయం అయినా సరే నేను తట్టుకోలేను బంగారు. అందుకే చెప్తున్నాను. ప్లీజ్ రా, ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నాకు చెప్పు వెళ్ళు అని అన్నాడు. ఊర్విని అతను అలా చూస్తూ ఉంటే తనను తను అలా ఉండలేకపోతున్నాడు. ఇక ఆయు మెడ చుట్టూ చేతులు వేసి అతని తలని దగ్గరికి అదుముకుంది. ఆయు ఆమె నడుం చుట్టూ చేతులు వేసి పెనవేసుకున్నాడు. ఇక తనని ప్రేమగా కూడా ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను అలా చూసి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేకపోయాడు ఆయు. ఆయు మాయలో ఉన్న ఊర్వికి ఒక్కసారిగా ఎందుకో గుండె వేగం పెరిగి అతని నుండి దూరం జరగాలని చూసింది. కానీ అది సాధ్యం కాదు కదా అని తెలిసి అలానే ఉండిపోయింది. ఆయు ఊర్విని ప్రేమగా దగ్గరికి తీసుకుని తన నుదుటిపై ముద్దు పెట్టాడు. నువ్వు నా నుంచి దూరంగా ఉంటే నాకు ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది బంగారం. నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుంటే నేను అతడి మాట పూర్తి కాకముందే ఊర్వి మనసుని వెలిపెట్టినట్టే ఉంది. మెదడుతో సంబంధం లేకుండా ఆయు పెదాలను చేతితో మూసేసింది. కన్నీళ్లతో ఆమె కన్నీటిని బయటికి రానివ్వకుండా ఒక్కసారిగా పెదవులను అద్దాడు. నువ్వు నాకేది చెప్పవలసిన అవసరం లేదు బంగారు. నీకంటే ముందే నీ కన్నీళ్ళే చెప్పేస్తాయి. కానీ ఏది జరిగినా కూడా నేను నిన్ను విడిచి ఉండలేను బంగారు అని గాఢంగా ఆమెను హత్తుకుంటాడు చిన్నపిల్లల్లా. ఊర్వి ఓదార్చుతున్నట్లు అతని తలలో ఆమె వేలు పోనిస్తూ నిదానంగా నిమిరింది. వేల మాటల కన్నా ఒక ఆత్మీయ స్పర్శ చాలు మనసులో భావాన్ని చెప్పడానికి, కాదంటారా? ఆయు ఆమె స్పర్శని ఫీల్ అవుతూ కొంచెం సేపటికి నార్మల్ అయ్యి
ఊర్విని సరిగ్గా కూర్చోబెట్టి ఆఫీస్‌కి వెళ్ళిపోయారు ఇద్దరు. ఇక దేవయాని దగ్గరకొద్దాం. దేవయాని ఊర్విని అడ్డు తప్పించమని చెప్పిన వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటుంది. ఛీ! వెధవలు ఎక్కడ తాగి పడిపోయారో! ఒక్కడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చివరికి ఒక్కడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వాడు హలో అన్న వెంటనే దేవయాని ఒక్కసారిగా తిట్టడం మొదలుపెడుతుంది వాళ్ళని. ఇంక దేవయాని అలా మాట్లాడుతూ ఉండగా వాడు ఒక్కసారిగా ఏయ్ చూప్! ఇంకొక్క మాట మాట్లాడ్డావంటే చంపేస్తాను. ఏంట్రా పొద్దున మందు కొట్టావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆ! తెలుసు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడ్డావంటే నీ జాతకం మొత్తం ప్రూఫ్స్‌తో సహా నీ మొగుడు ముందు ఉంచుతాను. ఏం వాగుతున్నావురా? ఇప్పట్నుండి నీకు మాకు అన్నీ కట్టు. కాదని ఇంకేమైనా ఎదవ పని చేసినా, వేరే వాళ్ళ చేత చేపిచ్చినా, నువ్వే చెయ్యాలి అనుకున్నా నీకు నీ బ్రతుకంతా రోడ్డుపై పడుతుంది. జాగ్రత్త. దేవయాని ఫోన్ పట్టుకుని అలానే సోఫాలో ఒక్కసారిగా జారి పడిపోతుంది. ఒక్కసారిగా ఏమైంది వీళ్ళకి? అసలంతా రివర్స్ అయ్యారు. కొంపదీసి ఆయు అనే మాట అక్కడే ఆగిపోయింది. షాక్‌తో నిలబడిపోయింది దేవయాని. పనమ్మాయి వచ్చి ఒక్కసారిగా కదిలించి దేవయానిని వాటర్ ఇచ్చింది. కొద్ది రోజులు సైలెంట్‌గా ఉండాలి అనుకుంది. ఈలోపు ఏమీ ప్లాన్ చేయకుండా ఊర్వి ఫోన్ మోగుతూ ఉంటే ఫోన్ ఎత్తి హలో చెవి కోసిన మేకలా అరుస్తూ ఉంటుంది వర్ష హలో హలో అని. అప్పుడు గుర్తుకు వస్తుంది ఊర్వికి పార్టీ అని. ఆ ఆ ఓకేనే వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది ఊర్వి. ఊర్వికి ఇష్టం లేకపోయినా సరే వర్ష బ్రతిమాలుతుందని తను ఫీల్ అవుతుందని తన కోసం వెళ్తుందన్నమాట. ఉదయం ఆయు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇక తనకు చెప్పడానికి వెళ్తుంది. ఆయు సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. డోర్ లాక్ చేసి లోపలికి వెళ్తుంది. తను రాగానే ఏమైంది బంగారం? ఏమైనా చెప్పాలా? అది నేను వర్ష పార్టీకి వెళ్తున్నాం హోటల్‌కి. నేను ఇంటికి వెళ్ళాలి అని అంటుంది. ఆయు ఊర్వి దగ్గరకు వచ్చి తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ప్రేమగా. సరే డింపుల్ నిన్ను డ్రాప్ చేస్తాడు బంగారం. జాగ్రత్త అని అంటాడు ఆయు. అబ్బా! ఎంత బాగా ప్రేమిస్తున్నాడో ఆయు ఊర్విని. ఇంకా డింపుల్‌కి చెప్పి హోటల్ గురించి, అక్కడ తన కోసం సెక్యూరిటీని కూడా అరేంజ్ చేయమని మెసేజ్ చేస్తాడు ఆయు. డింపుల్ కూడా ఇంకా ఆయు చెప్పినట్లే చేస్తాడు. ఊర్వి వచ్చేసరికి వర్ష డ్రెసెస్ అన్నీ ముందు వేసుకుని కూర్చుని ఉంటుంది. ఏంటి ఈ అవతారం? ఏదో ఒకటి తీసుకుని రెడీ అవ్వు. నీకంటే ఎవరు బాగోరు. మరి అంతలా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకే. ఇద్దరూ డిజైనర్ డ్రెస్‌లో రెడీ అయ్యి వస్తారు చాలా అందంగా. వర్ష కూడా చాలా బాగుంటుంది. వర్ష ఊర్విని చూసి ఈ రోజు ఇక పార్టీ జరిగినట్టే అని వెళ్ళిపోతారు ఇద్దరు. ఆయు ఊర్వి కోసం పెట్టిన సెక్యూరిటీ తన వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఊర్వికి ఈ విషయాలు ఏమీ తెలీదు. హోటల్‌లో వీళ్ళు వెళ్ళేసరికి వర్ష వాళ్ళ కొలీగ్స్ వచ్చి ఉంటారు. వాళ్ళతో కూడా జాయిన్ అవుతారు. వర్ష వాళ్ళ కొత్త డీన్ వచ్చి ఒక చిన్న స్పీచ్ ఇచ్చి ఇక పార్టీ కంటిన్యూ చేయమంటాడు. ఊర్వి ఒక సోఫాలో కూర్చొని అందరినీ గమనిస్తూ తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఆనందంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె హోటల్‌లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఒకతను ఆమెనే గమనిస్తూనే ఉంటాడు. ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఊర్ ఊర్వి అసలెప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని అలానే గమనిస్తూ ఉంటాడు. ఇంకా అతను అనుకున్నట్లుగానే ఊర్వి ఆ క్రౌడ్‌లో ఉండలేక అక్కడ కొంచెం బాల్కనీలా ఉంటే వచ్చి ఇక నైట్ సిటీని చూస్తూ ఉంటుంది హ్యాపీగా. ఇంతలో ఊర్విని ఎవరో పిలిచినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంతకీ ఎవరై ఉంటారు? విజయ్ అనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.